ఓరుగల్లు రాజకీయాల్లో ఆయనదో సుదీర్ఘ ప్రయాణం. తెలుగుదేశం, బీఆర్ఎస్, కాంగ్రెస్లో ఎదురులేని నేతగా ఎదిగారు. జిల్లాలో ఏ పని కావాలన్నా ఆయన చెప్తేనే జరిగేది. అలాంటి వ్యక్తి తన బిడ్డ రాజకీయ భవిష్యత్ కోసం తీసుకున్న ఒక నిర్ణయం ఆయన్ను ఇరకాటంలో పడేసింది. పార్టీ ఫిరాయింపు అస్త్రం ఆయన్ను వెంటాడుతుంది. ఆయన రాజకీయ విలువలను ప్రశ్నిస్తుంది. మరి అందరిలాగే ఆయన కూడా పార్టీ మారలేదని రాజీ పడతారా, లేక రాజీనామా చేసి ఉప ఎన్నికకు రెడీ అంటారా? మళ్లీ గెలిచి విమర్శకుల నోరు ముయ్యించాలని యోచన చేస్తున్నారా? ఇందుకు ఎవరా నేత, ఏంటా స్టోరీ? కడియం శ్రీహరి. ఈ పేరు వింటే అందరూ మత్సలేని రాజకీయ నాయకుడంటారు. రాజకీయ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే సౌమ్యుడిగా పేరుంది. కానీ ఒకే ఒక్క పరిణామం ఆయన పాలిట శాపంలా మారింది. డిప్యూటీ సీఎంను చేసిన బీఆర్ఎస్ పార్టీని కాదని తన బిడ్డ కడియం కావ్యను ఎంపీని చేయటానికి కాంగ్రెస్ గూటికి చేరటం ఇప్పుడు కడియంకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రాష్ట్రంలో కడియం శ్రీహరితో పాటుగా మరో 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళ్లడంతో అబే, మేం పార్టీ మారలేదు, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాం, కేవలం అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశాం, సీఎం స్థాయి వ్యక్తి మెడలో కండువా వేస్తే వద్దంటామా, అందుకే కండువా వేయించుకున్నాం, అది కాంగ్రెస్ పార్టీది కాదు అంటూ వివరణ ఇచ్చుకున్నారు ఆ ఎమ్మెల్యేలు. సుప్రీంకోర్టు సూచన మేరకు స్పీకర్ కార్యాలయం నుంచి వివరణ కోరగా ఆ 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది తాము పార్టీ ఫిరాయించలేదని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, సంజయ్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, తెల్లం వెంకట్రావులు శాసనసభాపతి ప్రసాద్ కుమార్కు లిఖితపూర్వకంగా సమాధానాలిచ్చారు. అయితే ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం సమాధానాలివ్వటానికి తమకు మరికొంత సమయం కావాలని స్పీకర్ను కోరినట్లు తెలిసింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుపై సమాధానం ఇవ్వకపోవడం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. మత్సలేని నేతగా పేరున్న కడియం శ్రీహరి ఆ 8 మందిలాగానే రాజీ మార్గాన్ని ఎంచుకుంటారా, లేక రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తారా అనే చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన కడియం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని, దమ్ముంటే ఉప ఎన్నికలో గెలవాలని గులాబీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గన్పూర్కు చెందిన కాంగ్రెస్ నేతలు సైతం కడియం తీరును తప్పుబడుతున్నారట. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇందిర కడియం వ్యవహార శైలిపై బాహాటంగానే విమర్శలు చేశారు. కడియం తీరుపై పార్టీ పెద్దలకు సైతం ఫిర్యాదు చేశారు. ఇలా కడియం పార్టీ మారిన నాటి నుంచి ఆయనపై అన్ని దిక్కుల నుంచి విమర్శలు, దెప్పిపొడుపులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన ఆ 8 మంది ఎమ్మెల్యేలతో పాటుగా నిర్ణయం తీసుకోకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రాజీనామా చేసి మళ్లీ గెలిచి విమర్శకుల నోరు మూయించాలనే యోచన చేస్తున్నారా, లేక ఇదే తనకు లాస్ట్ ఎన్నిక అని గతంలో ప్రకటించిన ఆయన ఇప్పుడు రిస్క్ ఎందుకు అనుకుంటారా అనేది చూడాలి. స్పీకర్కు లేఖలిచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు తామెప్పుడు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే కడియం శ్రీహరి మాత్రం మాజీ సీఎం కేసీఆర్తో సహా కేటీఆర్ను, పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ మాటల తూటాలు పేల్చారు. రాజకీయ విలువలు ఓ స్థాయి ఉన్న నేతగా పిలువబడే కడియం శ్రీహరి ఇప్పుడు స్పీకర్కు ఎలాంటి సమాధానమిస్తారు అని ఉమ్మడి వరంగల్ రాజకీయ నాయకులంతా వేచి చూస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన తక్కువ రోజుల్లోనే కడియం శ్రీహరి కాంగ్రెస్ గూటికి చేరారు. కడియంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర నిరాశ చెందారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత ఫైర్ కావడమే కాదు, స్టేషన్ గన్పూర్కు ఉప ఎన్నిక ఖాయమని చెప్పుకొచ్చారు. దీంతో పాటు నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గాలుగా విడిపోవటం, పాత కాంగ్రెస్ నేతలు నేటికీ కడియంను పార్టీ మారిన ఎమ్మెల్యేగా చూస్తుండటంతో ఆయన రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు సీఎంతో శంకుస్థాపన చేయించారు కడియం. ప్రత్యేక నిధులతో పనులు చేయిస్తున్నారు. ఆయన కుమార్తె ఎంపీ కడియం కావ్య సైతం స్టేషన్ గన్పూర్పై మక్కువ చూపించి నిధులు తెస్తున్నారు.
తండ్రితో పాటు కూతురు సైతం నియోజకవర్గంలో పర్యటిస్తూ భవిష్యత్తుకు మార్గాలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉప ఎన్నికలో సత్తా చాటుకుంటే రానున్న రోజుల్లో తిరుగుండదనే యోచన చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ కడియం శ్రీహరికి రాజకీయ ప్రత్యర్థి అయిన తాటికొండ రాజయ్య ఫైర్ ఓపెన్ చేశారు. మాటల తూటాలతో నియోజకవర్గంలో అలజడి సృష్టిస్తున్నారు. కడియం, నీకు చీము నెత్తురుంటే, వరంగల్ పౌరుషం ఉంటే వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైతం కడియంను అసహ్యించుకుంటున్నారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని, మిగిలిన వారిలా తాను బీఆర్ఎస్లోనే ఉన్నాననే డ్రామా చెయ్యొద్దని రాజయ్య కౌంటర్ ఇస్తున్నారు. వరుస పరిణామాలతో స్టేషన్ గన్పూర్ రాజకీయం వేడెక్కింది. ఓవైపు స్పీకర్ నోటీసులు, కోర్టు తీర్పు, మరోవైపు బీఆర్ఎస్ నేతల మాటల యుద్ధం కడియంను ఇరుకున పడేశాయి. మరి ఆయన నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో, నియోజకవర్గం రాజకీయం ఎలా మారనుందో చూడాలి.